శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంకునితో ఇట్లనెను: మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగటి ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ముల గుహు మీ అనుగ్రహమే కారణమే అని అనుకునుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు ప్రాప్తుని చేసి అనుగ్రహింపము. నా యందు దయను చూపము. జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకే అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయ స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానము కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యము నంది నీకు విధేయుడనగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపము అని కిరాతుడు బహువిధముగా శంకుని ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయు వైశాఖ మహిమయని తలచెను. కిరాతుడు సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును గోరుచు సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములగు వైశాఖ ధర్మములను ఆచరింపుము. నా ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేనిచ్చట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాపనాశనమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొద్ది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట మిగులు మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నయో ఉన్నాయి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అచటకు పోవుదుము రమ్మని శంకుని అచటకు కొనిపోయాను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరముగా సరస్సును చూసెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండనిది. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండును. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండి చేత తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడియుండినది. కలువలు, తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములుగా పక్షులు అచట వ్రాలి మధురమగు కిలకిలారావములు చేయుచుండెను. చెరువు గట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యినది. శరీరము సేద తీరినట్లయ్యెను. శంకుడు మనోహరముగా ఆ సరస్సును స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునికి నిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టులు చూచి ఇట్లనెను: నాయనా కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలేనో? బహువిధములుగా ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా ఉన్నవి. అధిక ప్రయోజనం కలిగించును. వానిని ఆచరించిన సర్వప్రాణులకు ఇహముల ఆయుష్కములగు శుభఫలములు కలుగును. నీకే విధముగు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి,
అజ్ఞానాది పూర్ణమగునిట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదు అని అడిగాను. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ధ్యానమగ్నుడై ఇట్లనెను. ఓయి నీవు పూర్వము సాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రోద్భవుడవు, వేదశాస్త్రములను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె నాచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యలకు సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండినది. ఆమె నీకును నీవు ఉంచుకున్న వేశ్యనుకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసెడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత ఎగుటచే భర్తకు ఇష్టురాలగు వేశ్యనకు బహు విధములుగా పరిచర్యలు చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలం గడిచినది. ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అణువులు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యం కలిగెను. రోగిని ఈ ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకనితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పితో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీయూ చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టెను సుమా. నీ వంటి పతివ్రత అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాదా నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారుత్తములు. నేనే ఏదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును. దాని ఫలితమిది అని నీకు ధైర్యం చెప్పును. నీవు ధనహీనుడవై పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండును. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములుగా సేవలను యావగించుకొనక భక్తి శ్రద్ధతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భక్తుకు ఆరోగ్యము కలిగినచో చందికకు రక్తస్నానమును గేదె పెరుగుతో సమర్పించును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసం చేయుదును. మధురాహారము, నీతిని, అలంకారములను, తైలాభ్యంగనము మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలు మొక్కుకొను. ఒకనాడు దేవలుడును ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చును. అప్పుడు ఆమె, నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చనని చెప్పెను. సద్బ్రాహ్మణుడుగు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగనని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములను ఇష్టము లేకపోవడిచే ఆమె నీకు వానిని వైద్యునిగా చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకం నిప్పించెను. నీ అనుజ్ఞతో దానమును ఇచ్చెను. మరునాటి ఉదయమునకు దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వేలిని కొరికితివి. రోగం పెరిగి చివరకు నీవు మృతి చెందినావు. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి. కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారము చేసి తానును నిన్ను కౌగలించుకుని అగ్ని ప్రవేశమున సహగమనం చేసెను. నీతో సహగమనం చేసిన నీ భార్య పతివ్రత అగుడచే విష్ణులోకములు చేరును. ఆమె వైశాఖ మాసమున దేవలనకు పానకం ఇచ్చుట వలన, దేవలని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వేసును తలుచుటచే క్రూరమగు కిరాత జన్మం పొందితివి.
వైశాఖమున దేవులునికి వైద్యునుడనుకొని పానకమునిచ్చుటచే నిప్పుడు నిన్ను వైశాఖ ధర్ములడగు వలన మంచి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరస్సున జల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయు అవకాశం కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుచుటచే ప్రతి సంవత్సరం నేను వైశాఖ వ్రతం ఆచరించుట వలన కలిగినది. నీకింకనూ ఏమి తెలుసుకొనవలెనని ఉన్నదో దాని నడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం.